చాలా పెద్ద ఇంజరీ జరిగింది. అప్పుడు ఇంకా నాకు వద్దు ఛానల్ అని ఆపేసాను అనమాట. ఇంకా అలా కానీ నేను అడిగిన క్వశ్చన్, లైవ్ వీడియోస్ చేయాలి, పబ్లిక్లోకి పంపించాలనే ఒపీనియన్, అదే దీని కంటిన్యూషన్ అది. సో అలా ఆపేసాను కదా. ఆపేసిన తర్వాత ఏంటంటే నాకు ఒక 6 months బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఓకే, అబ్బాయికి అలా అయిందని అలా ఆపేసి బాగా డిస్టర్బ్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా అదే ఇదిలో ఉంటావు నువ్వు అని చెప్పి నేను ఇండియాకి తీసుకొచ్చారు. ఒక 4 to 6 months అలా ఇండియాలో ఉండి అప్పుడు కూడా బాగా ఇచ్చేసుకునేదని. నేను ఫ్రెండ్స్ కూడా ఇలా చెప్పారు అనమాట, ఇంకా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయు, అందరూ చేస్తున్నారు. చాలా మంది విజయనగరం అమ్మాయిలా కనిపించు, ఇండియన్ అమ్మాయి కాదు అని చాలా మంది ఫీమేల్ బ్లాగర్స్ ఉన్నారు. అవును, అందరూ ఒకలాగే చేస్తే ఏముంటది, వాళ్ళు అదే చూపిస్తున్నారు, నువ్వు అదే చూపిస్తే ఏముంటది, ఎవ్వరు చేయలేని చెయ్యు. థాయిలాండ్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మేము కూడా ఇంకెప్పుడు వెళ్దాం, సైలెంట్ గా వెళ్ళి మంచిగా చిల్ అయ్యి వద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటాము. అలాంటివి నువ్వు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ వైబ్ చూపించు అని చెప్పి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తారనమాట.